Hello my dear aspirants, welcome to our YouTube channel Sri Sri Logics and Tricks tutorial. ఈ వీడియోలో నేను మీకు రాష్ట్రపతి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్. రాష్ట్రపతి యొక్క నియామకం కావచ్చు, పదవీ కాలం కావచ్చు, అర్హతలు కావచ్చు, అదేవిధంగా జీతభత్యాలు కావచ్చు, తిరిగి ఎన్నిక కావడం కావచ్చు, ప్రమాణ స్వీకారం, ఈ అంశాలన్నింటినీ చిన్నగా ఒకే ఒక పారాగ్రాఫ్ ద్వారా కాంప్రిహెన్సివ్ మెథడ్ ద్వారా ఈజీగా గుర్తించేటట్లు ఈ ఆర్టికల్స్ని నేను బ్రాకెట్లో పేర్కొనడం జరిగింది. ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా అడుగుతున్న ప్రశ్న, రీసెంట్గా జరిగిన తెలంగాణ డిఓ ఎగ్జామ్లో, అదేవిధంగా గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా ప్రశ్నలు అడగటం జరిగింది. ఈరోజు ఈ ఆర్టికల్స్ని ఏ విధంగా గుర్తించాలో ఒక పారాగ్రాఫ్ ద్వారా గుర్తుంచుకొని నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క ఆర్టికల్ మీద 52లో ఏముంటుంది, 53లో ఏంది, ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఏంది, మరి నిష్పత్తిగా ప్రాతినిధ్య పద్ధతి అంటే ఏమిటి, పదవీ కాలం ఎంత ఉంటుంది, రాష్ట్రపతికి ఎన్నిక కావాలంటే అర్హతలు ఏమిటి, జీతభత్యాలు కానీ ప్రమాణ స్వీకారం మొదలగు అంశాలని నేను మరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా మనదైన స్టైల్లో కోర్సు ఉపయోగిస్తూ. ఈరోజు ఈ వీడియోలో మీకు రాష్ట్రపతి అంటే మన దేశానికి రాష్ట్రపతి అధిపతిగా ఉంటాడు. ఆ రాష్ట్రపతి యొక్క వివరణలన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పారాగ్రాఫ్ రూపంలో. చాలా ఇంపార్టెంటు. రెగ్యులర్గా అడుగుతున్నారు రాష్ట్రపతికి సంబంధించిన అధికారాల మీద అడుగుతున్నారు. ఫస్ట్ కొన్ని ఆర్టికల్స్ రాష్ట్రపతి యొక్క నియామకానికి సంబంధించి ఉంటే, తర్వాత కొన్ని ఆర్టికల్స్ రాష్ట్రపతి యొక్క అధికారాల గురించి ఉంటే, వాటన్నింటినీ కూడా నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భారతదేశానికి దేశాధిపతిగా ఉండే రాష్ట్రపతి పేరు మీద పాలన నిర్వహిస్తారు. అటువంటి రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ అనే ఎన్నికల గణం నిష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా ఎన్నుకుంటుంది. ఎన్నికైన రాష్ట్రపతి 5 సంవత్సరాల పదవీకాలం పూర్తయిన తర్వాత మరలా తిరిగి ఎన్నిక కావాలంటే తగిన అర్హతలు ఉండాలి. అటువంటి రాష్ట్రపతి తనకు తగిన జీతభత్యాలు ఇస్తేనే ప్రమాణ స్వీకారం చేస్తాను అనగానే అతన్ని మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించి మరలా కొత్త రాష్ట్రపతిని ఎన్నుకున్నారు. చూడండి, చాలా లాజికల్గా, హేతుబద్ధంగా, ఎక్కడా కూడా మిస్ మ్యాచింగ్ లేకోకుండా, సెంటెన్స్ ఫార్మేషన్ కూడా కరెక్ట్ మీనింగ్ వచ్చేటట్టు, గ్రామర్ మిస్టేక్స్ లేకోకుండా రూపొందించడం జరిగింది. 52వ ఆర్టికల్ ప్రకారం భారతదేశానికి అధిపతి ఉంటారు, అతన్నే రాష్ట్రపతి అంటారు. అతను దేశాధిపతిగా వ్యవహరిస్తాడు రాష్ట్రపతి. మన రాజ్యాంగ అధిపతి కూడా ఆయనే. మన సర్వసైన్యం అంటే 3 రకాల సైన్యాలు ఉంటాయి కదా, ఆర్మీ, నేవీ, అదేవిధంగా ఏరో ఉంటాయి కదా. ఈ 3 అంటే త్రివిధ దళాలకి అధిపతి కూడా ఈ రాష్ట్రపతి వ్యవహరిస్తాడు 52వ ఆర్టికల్ ప్రకారం. రాష్ట్రపతి పేరు మీద 53వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పేరు మీద పరిపాలన నిర్వహించబడుతుంది. 74వ ఆర్టికల్ 75 మంత్రిమండలి గురించి తెలియజేస్తుంది కదా. 74వ ఆర్టికల్ ప్రకారం ఏంటి, మంత్రిమండలి ఉంటుంది. రాష్ట్రపతికి పాలనలో సహాయం చేయడానికి ప్రధానమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి ఉంటుందని పేర్కొంటుంది ఈ 53వ ఆర్టికల్లోని రాష్ట్రపతి పేరు మీద. అంటే 53వ ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది, దేశ పరిపాలన మొత్తం కూడా రాష్ట్రపతి పేరు మీదే నిర్వహించడం జరుగుతుంది. ఎవరు నిర్వహిస్తారు? ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండే మంత్రిమండలి క్యాబినెట్ నిర్వహిస్తుంది. అటువంటి రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. మరి రాష్ట్రపతిని ఏ విధంగా ఎన్నుకుంటారంటే, ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఎన్నికల గణం అంటాం. ఈ ఎలక్టోరల్ కాలేజీలో ఎవరుంటారు? మరి రాష్ట్రపతి ఎన్నిక ఏ విధంగా ఉంటుంది? ప్రత్యక్ష ఎన్నిక, పరోక్ష ఎన్నిక అంటే పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటాము. ప్రత్యక్ష ఎన్నిక కాదు. అమెరికాలో అయితే ప్రత్యక్ష ఎన్నిక, ప్రజలే ఎన్నుకుంటారు ఓట్లేసి. కానీ మన ఇండియాలో అధ్యక్షుడిని అంటే రాష్ట్రపతిని పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటాము. అంటే ఎలక్టోరల్ కాలేజీలో ఎవరు సభ్యులుగా ఉంటారు అంటే పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు అంటే అటు లోక్సభకు ఎన్నికైన, రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు. అదేవిధంగా దేశంలోని వివిధ రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులు. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా, ఢిల్లీ వచ్చేసి, అదేవిధంగా పాండిచ్చేరి, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలకి ఎన్నికైన సభ్యులు ఇక్కడ ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉంటారు. ఎన్నికైన అంటున్నాం ఎందుకంటే రాజ్యసభకు ఒక 12 మంది విశిష్ట వ్యక్తులని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. అదేవిధంగా గతంలో ఆంగ్లో ఇండియన్స్ ఉండేవారు, లోక్సభలో 2, రాష్ట్రాల అసెంబ్లీలకి అయితే ఒక్కొక్కరు చొప్పున ఉండేవారు. అదేవిధంగా కొన్ని రాష్ట్రాల విధాన పరిషత్తులు అంటే శాసన మండళ్ళు ఉన్నాయి, వారు కూడా నామినేట్ చేయబడతారు. మరి వీరు ఎన్నికల గణంలో సభ్యులు కారు. అంటే దాని అర్థం ఏంది, ఎన్నికైన అంటే రాష్ట్రపతిని పరోక్షంగా ఎన్నుకుంటున్నాం. అంటే మనము ఎమ్మెల్యేలని, ఎంపీలని ఎన్నుకుంటే వారు ఈ రాష్ట్రపతిని ఎన్నుకుంటున్నారు. అంటే ఇది పరోక్ష పద్ధతి. ఇది ఎలక్టోరల్ కాలేజీలో ఉంటుంది. దాని గురించి అంటే ఈ ఆర్టికల్స్ అన్నింటిని గురించి ఒక్కొక్కటిగా మనదైన స్టైల్లో కోర్సు రూపొందిస్తూ నేను మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఈ పారాగ్రాఫ్లో ఈజీగా ఎలా గుర్తించడమో చూద్దాం. నెక్స్ట్ 55వ ఆర్టికల్ ప్రకారం నిష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు. ఈ ఎలక్టోరల్ కాలేజీ ఎన్నికలు కానీ ఏ విధంగా ఎన్నుకుంటుందంటే నిష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి అంటే నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా ఏక ఓటు బదిలీ పద్ధతి ద్వారా అంటే పరోక్ష ఎన్నికలు ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు ఏ విధంగా అయితే జరుగుతున్నాయో లేదా శాసన మండలికి విధాన పరిషత్తులకి ఈ మధ్యకాలంలో జరిగాయి కదా. ఈ మధ్యకాలంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అని అదేవిధంగా పట్టభద్రులు ఎమ్మెల్సీ అని జరిగాయి కదా. ఆ విధంగా ఓటింగ్ అనేది జరుగుతుంది ఈ నిష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా. అంటే ఆ బ్యాలెట్ అనేది ఉంటుంది, దాని మీద 1, 2, 3 ఇట్లా ప్రాధాన్యత క్రమంలో మనం సంఖ్యను సూచించాల్సి ఉంటుంది. దాన్ని నిష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి లేదా ఏక ఓటు బదిలీ పద్ధతి అంటాం. జనాభా ఆధారంగా అంటే నిష్పత్తిక ప్రాతినిధ్యం అంటే జనాభా ఆధారంగా అక్కడ ఓటుని లెక్కించడం జరుగుతుంది. అంటే ఒక రాష్ట్రం యొక్క జనాభా అక్కడ రాష్ట్రంలోని ఎమ్మెల్యేల సంఖ్యతో భాగించి చేస్తే ఆ ఓటు విలువ అనేది వస్తుంది. దాన్ని నిష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి అంటాం. దీని గురించి నేను తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఎన్నికైన తర్వాత 5 సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది. 5 సంవత్సరాల పదవీ కాలం పూర్తయిన తర్వాత అంటే రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి ఎన్ని సంవత్సరాలు తన పదవిలో ఉంటాడు? 5 సంవత్సరాల కాలం ఉంటాడు. ఒకవేళ 5 సంవత్సరాల లోపు రాష్ట్రపతి రాజీనామా చేసినా లేదా రాష్ట్రపతి పదవిలో ఉండగా మరణించినప్పుడు ఈ 5 సంవత్సరాలు అనేది వర్తించదు. అది గుర్తుంచుకోండి. మరి మరలా తిరిగి ఎన్నిక కావాలంటే ఒకసారి రాష్ట్రపతిగా చేసిన తర్వాత మరలా తిరిగి ఎన్నికయ్యే అవకాశం ఆ వ్యక్తికి ఉంటుంది. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రమే 2 సార్లు రాష్ట్రపతిగా చేసిన తర్వాత మరలా 3వసారి రాష్ట్రపతిగా చేయకూడదని ఒక సాంప్రదాయాన్ని నెలకొల్పారు. అంతేగాని ఇంతకాలం ఇన్నిసార్లు లిమిట్ అనేది ఏం లేదు. ఎన్నిసార్లు అయినా ఇప్పుడు అమెరికా ఉందనుకోండి, కేవలం 2 సార్లు మాత్రమే అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంది. అలా వాళ్ళ రాజ్యాంగంలో ఉంది. కానీ మన రాజ్యాంగంలో ఒక వ్యక్తి ఎన్నిసార్లు అయినా పోటీ చేయవచ్చు, ఎన్నిసార్లు అయినా పోటీ చేసి గెలిచి పదవిని అలంకరించవచ్చు. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు 2 సార్లు మాత్రమే పదవి నిర్వహించేలా ఒక సాంప్రదాయాన్ని నెలకొల్పారు. కానీ రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఎవరు కూడా 2 సార్లు ఇంతవరకు ఆ పదవిని నిర్వహించలేదు. మరలా తిరిగి ఎన్నిక కావడానికి అవకాశం ఉంది. మరియు రాష్ట్రపతిగా ఎంపిక కావాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. అది 58వ ఆర్టికల్ ప్రకారం. ఏమిటి అర్హతలు? భారతదేశ పౌరుడై ఉండాలి, కనీస వయసు 35 సంవత్సరాలు కలిగి ఉండాలి, లోక్సభ లేదా అసెంబ్లీకి పోటీ చేసే అర్హత కలిగి ఉండాలి, అదేవిధంగా లాభదాయక పదవులలో ఉండకూడదు, ఎటువంటి క్రిమినల్ చట్టాల చేత శిక్షింపబడి ఉండకూడదు, పార్లమెంట్ రూపొందించిన శాసనాలకు అనుగుణంగా అర్హతలు కలిగి ఉండాలి. ఇటువంటి అర్హతలు ఉంటే అది 58వ ఆర్టికల్ ప్రకారం తెలియజేస్తుంది. అటువంటి రాష్ట్రపతి తనకు తగిన జీతభత్యాలు అంటే 59వ ఆర్టికల్లో జీతభత్యాలు మరియు షరతులు అంటాం. ఈ షరతులు కూడా ఉంటుంది. తగిన జీతభత్యాలు గురించి తెలియజేస్తుంది. అంటే రాష్ట్రపతికి ఎంత జీతం ఇవ్వాలి, అతనికి అలవెన్స్లు ఏమి ఇవ్వాలి, అతని యొక్క రోజువారీ కార్యక్రమాల గురించి, పాలనా ఖర్చుల గురించి ఇందులో తెలియజేస్తుంది 59వ అధికరణ. ప్రస్తుతం రాష్ట్రపతి యొక్క వేతనం 5 లక్షలు ఉంది. మరి నెక్స్ట్ 60వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి యొక్క ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది. మరి రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ జీతభత్యాలు ఇస్తేనే ప్రమాణ స్వీకారం చేస్తాను అనగానే అతన్ని మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించి మరలా కొత్త రాష్ట్రపతిని ఎన్నుకున్నారు. ఇక్కడ 61వ ఆర్టికల్ వచ్చేసి మహాభియోగ తీర్మానం అంటే పదవిలో ఉండగా రాష్ట్రపతిపై ఏదైనా ఒక తీర్మానం ప్రవేశపెట్టి అంటే మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టి అతన్ని పదవి విచ్యుతిని చేసే అవకాశం ఉంటుంది పార్లమెంట్లో. అది ప్రత్యేక మెజారిటీ ఉండాలి, 2/3. ఈ ఆర్టికల్స్ వచ్చినప్పుడు వీటి గురించి నేను ప్రత్యేకంగా మీకు వివరిస్తాను. ఇప్పటి వరకు కూడా ఏ రాష్ట్రపతి మీద కూడా ఈ మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదు. 62వ ఆర్టికల్ ప్రకారం కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. ఎప్పుడు? అంతకుముందున్న రాష్ట్రపతి పదవీ కాలం పూర్తయ్యే లోపు మరలా కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. ఇవి 62వ ఆర్టికల్. ఇంతవరకు రాష్ట్రపతి యొక్క నియామకాల గురించి, పదవీ కాలం అర్హతల గురించి తెలియజేస్తుంది. తర్వాత ఆర్టికల్స్ అన్నీ రాష్ట్రపతి యొక్క అధికారాల గురించి ఉన్నాయి. వాటిని మీకు మరొక వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంటు. ఈ 52 నుంచి 62 వరకు ఈ 10 ఆర్టికల్స్లో ఖచ్చితంగా ఎప్పుడూ ఏదో ఒక ప్రశ్న వస్తుంది. ఈ 10 ఆర్టికల్స్ మీద ప్రశ్న లేకుండా ఏ ప్రశ్నాపత్రం కూడా ఉండదు. ఈజీగా కాంప్రిహెన్సివ్ మెథడ్ ద్వారా నేను మీకు పారాగ్రాఫ్ రూపంలో అందించాను. భారతదేశానికి దేశాధిపతిగా ఉండే రాష్ట్రపతి పేరు మీద పాలన నిర్వహిస్తారు. అటువంటి రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ అనే ఎన్నికల గణం నిష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా ఎన్నుకుంటుంది. ఎన్నికైన రాష్ట్రపతి 5 సంవత్సరాల పదవీ కాలం పూర్తయిన తర్వాత మరలా తిరిగి ఎన్నిక కావాలంటే తగిన అర్హతలు ఉండాలి. అటువంటి రాష్ట్రపతి తనకు తగిన జీతభత్యాలు ఇస్తేనే
ప్రమాణ స్వీకారం చేస్తాను అనగానే అతని మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించి మరలా కొత్త రాష్ట్రపతిని ఎన్నుకున్నారు. ఈ విధంగా లాజికల్గా ఒక పారాగ్రాఫ్ రూపంలో మీకు అందించాను. వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అన్నింటిని కూడా మీకు మరొక వీడియోలో అందిస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత మందికి అందేలా చూడండి. అందరూ ప్రిపరేషన్లో ఉన్నారు, వారికి ఉపయోగకరంగా ఉంటుంది. మీరు చేసే కామెంట్స్, లైక్సే నాకు మోటివ్గా ఉండి మరింత ఇన్స్పిరేషన్గా, మరింత అర్థవంతంగా వీడియో చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.